నరేంద్ర మోడీ, పుతిన్ గనక రేపు బ్రిక్స్ సదస్సు ఈ ఏడాది ఎండింగ్లో జరిగే దాంట్లో అయిపోయాక ఈ ఒప్పందం చేసుకుంటే, ఏదైతే భారత్ రష్యాల మధ్యన రైల్వే లైన్ అన్న ఒప్పందం కనుక చేసుకుంటే, అమెరికా యూరప్ దేశాలు ఆత్మహత్య చేసుకుంటాయి. ఈలోపుగానే ఒత్తిడి తెస్తే రెండో పక్కన ఆపే ప్రయత్నం కూడా జరుగుతాయి. వాస్తవంగా భారతదేశం నుంచి ఇరాను, తుర్కెమినిస్తాను, ఉజ్బెకిస్తాను, కజకిస్తాన్ మీదుగా రష్యాకి రైలు వెళ్ళాలి. ఆయా దేశాల వాళ్ళందరినీ ఒప్పించే బాధ్యత తనదని చెప్తుంది రష్యా. బట్ మనం ఏంటంటే చైనా లాగా చేయి కాల్చుకోదలుచుకోలేదు. చైనా వాడు ఏం చేశాడు, ఈ వన్ రోడ్డు అన్నటువంటి పేరు చెప్పుకుని చాలా డబ్బులు తీసుకెళ్ళి ఇతర దేశాల్లో పోసాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. అక్కడంతా సంపాదించుకోవచ్చు అనుకున్నాడు. కానీ ఆ తర్వాత వాళ్ళు మిగతా డబ్బులు కట్టకపోతే సంక్షోభంలో పడింది చైనా ఆర్థిక వ్యవస్థ. అట్లాగే ఆయా దేశాలలో ఆ సదుపాయాలు వాళ్ళు వాడేసుకుంటున్నారు. పిఓజేకేలో చూసాము, అట్లాగే ఇతర దేశాల్లో కూడా చూస్తున్నాం. భారతదేశం ఇట్లాంటి చేయగాల్చుకోవడానికి సిద్ధంగా లేదు. ఈ మొత్తం కాస్ట్ కనుక రష్యా పెట్టుకుని చేస్తానంటే ఓకే అంటది. మరి ఏం జరుగుద్దో చూడాలి.